ఓం శాంతి 3/9/2024 మధురమైన పిల్లలు, మీరు ఏ పతిత దేహదారులపైన ప్రేమనుంచుకోకూడదు. ఎందుకంటే మీరు పావన ప్రపంచంలోకి వెళ్తున్నారు. ఒక్క తండ్రినే ప్రేమించాలి. ప్రశ్న: పిల్లలైన మీరు ఏ విషయంలో విసుగు చెందకూడదు మరియు ఎందుకు? జవాబు: మీరు మీ పాత శరీరంతో కొద్దిగా కూడా విసుగు చెందకూడదు. ఎందుకంటే ఈ శరీరం చాలా చాలా విలువైనది. ఆత్మ ఈ శరీరంలో కూర్చుని తండ్రిని స్మృతి చేసి చాలా పెద్ద లాటరీని తీసుకుంటుంది. తండ్రి స్మృతిలో ఉన్నట్లయితే సంతోషమనే ఔషధం లభిస్తూ ఉంటుంది. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు ఇప్పుడు దూరదేశ నివాసులు, ఆ తర్వాత దూరదేశ యాత్రికులవుతారు. మనం ఆత్మలము మరియు ఇప్పుడు చాలా దూరదేశానికి వెళ్లేందుకు పురుషార్థం చేస్తున్నాము. ఆత్మలమైన మనం దూరదేశ నివాసులమని కేవలం పిల్లలైన మీకే తెలుసు. మీరొచ్చి మమ్మల్ని కూడా ఆ దూరదేశంలోకి తీసుకువెళ్ళండి అని ఆ దూరదేశంలో ఉండే తండ్రిని కూడా పిలుస్తారు. ఇప్పుడు దూరదేశ నివాసి అయిన తండ్రి పిల్లలైన మిమ్మల్ని అక్కడకు తీసుకువెళ్తారు. మీరు ఆత్మిక యాత్రికులు. ఎందుకంటే మీరు ఈ శరీరంతో పాటు ఉన్నారు కదా. ఆత్మే యాత్ర చేస్తుంది. శరీరాన్నైతే ఇక్కడే వదిలేస్తుంది. ఇకపోతే ఆత్మ మాత్రమే యాత్రను చేస్తుంది. ఆత్మ ఎక్కడకు వెళ్తుంది? తన ఆత్మిక లోకంలోకి. ఇది దైహిక ప్రపంచం, అది ఆత్మిక ప్రపంచం. పిల్లలకు తండ్రి అర్థం చేయించారు. ఇప్పుడిక తిరిగి ఇంటికి వెళ్ళాలి. ఎక్కడి నుండైతే పాత్రను అభినయించేందుకు ఇక్కడికి వచ్చారో అక్కడకు వెళ్ళాలి. ఇది చాలా పెద్ద రంగస్థలం లేక స్టేజ్. స్టేజ్ పై యాక్టింగ్ చేసి పాత్రను అభినయించి మళ్ళీ అందరూ తిరిగి వెళ్ళాలి. నాటకం ఎప్పుడైతే పూర్తవుతుందో అప్పుడే వెళ్తారు కదా. ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్నారు. మీ బుద్ధియోగం ఇంటి వైపు మరియు రాజధాని వైపు ఉంది. దీనిని పక్కాగా గుర్తుంచుకోండి. ఎందుకంటే అంతిమ స్థితిని బట్టి గతి ఏర్పడుతుంది అన్న గాయనం ఉంది. ఇప్పుడు ఇక్కడ మీరు చదువుతున్నారు. భగవంతుడైన శివబాబా మనల్ని చదివిస్తున్నారు అని మీకు తెలుసు. భగవంతుడైతే ఈ పురుషోత్తమ సంగమయుగంలో తప్ప ఇంకెప్పుడూ చదివించరు. మొత్తం 5000 సంవత్సరాలలో నిరాకార భగవంతుడైన తండ్రి ఒకేసారి వచ్చి చదివిస్తారు. ఈ నిశ్చయం మీకు పక్కాగా ఉంది. ఈ చదువు కూడా ఎంత సహజమైనది. ఇప్పుడిక ఇంటికి వెళ్ళాలి. ఆ ఇల్లంటే మొత్తం ప్రపంచమంతటికీ ప్రేమ. ముక్తిధామంలోకి వెళ్లాలనైతే అందరూ కోరుకుంటారు. కాని దాని అర్థాన్ని కూడా తెలుసుకోరు. మనుషుల బుద్ధి ఈ సమయంలో ఎలా ఉంది మరియు మీ బుద్ధి ఇప్పుడు ఎలా తయారైంది? ఎంత తేడా ఉంది. మీది నంబర్వార్ పురుషార్థానుసారంగా స్వచ్ఛ బుద్ధిగా ఉంది. మొత్తం విశ్వం యొక్క ఆది మధ్యాంతాల జ్ఞానం మీకు చాలా బాగా ఉంది. మేమిప్పుడు పురుషార్థం చేసి నరుని నుండి నారాయణునిగా తప్పకుండా అవ్వాలి అని మీ హృదయంలో ఉంది. ఇక్కడి నుండైతే మొదట తమ ఇంటికి వెళ్తారు కదా. కావున సంతోషంగా వెళ్ళాలి. ఏ విధంగా సత్యుగంలో దేవతలు సంతోషంగా ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటారో అలా ఈ పాత శరీరాన్ని కూడా సంతోషంగా వదిలేయాలి. దీంతో విసుగు చెందకూడదు. ఎందుకంటే ఇది చాలా విలువైన శరీరం. ఈ శరీరం ద్వారానే ఆత్మకు తండ్రి నుండి లాటరీ లభిస్తుంది. మనం ఎప్పటి వరకైతే పవిత్రులుగా అవ్వమో అప్పటి వరకు ఇంటికి వెళ్ళలేము. తండ్రిని స్మృతి చేస్తూ ఉంటాము. అప్పుడే ఆ యోగ బలం ద్వారా పాపాల భారం తొలగుతుంది. లేకపోతే ఎన్నో శిక్షలను అనుభవించవలసి వస్తుంది. పవిత్రంగా అయితే తప్పకుండా అవ్వాలి. లౌకిక సంబంధంలో కూడా పిల్లలు ఏవైనా అశుద్ధమైన పతితమైన పనులు చేస్తే తండ్రి కోపంలోకొచ్చి కర్రతో కూడా కొట్టేస్తారు. ఎందుకంటే నియమ విరుద్ధంగా పతితంగా అవుతారు.
ఎవరితోనైనా నియమ విరుద్ధంగా ప్రేమను ఉంచినా అది తల్లిదండ్రులకు నచ్చదు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, పిల్లలైన మీరైతే ఇక్కడ ఇక ఉండేది లేదు. ఇప్పుడు మీరు కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి. అక్కడ వికారీ పద్ధతులెవ్వరూ ఉండరు. ఒక్క పతిత పావనుడైన తండ్రే వచ్చి మిమ్మల్నలా పావనులుగా తయారుచేస్తారు. తండ్రి స్వయంగా చెప్తున్నారు, నా జన్మ దివ్యమైనది మరియు అలౌకికమైనది. ఇంకే ఆత్మ నా సమానంగా శరీరంలోకి ప్రవేశించలేదు. ధర్మస్థాపకులెవరైతే వస్తారో వారి ఆత్మ కూడా ప్రవేశిస్తుంది, కానీ వారి విషయం వేరు. నేనైతే అందర్నీ తిరిగి తీసుకువెళ్లేందుకే వస్తాను. వారైతే తమ పాత్రను అభినయించేందుకు పైనుండి కిందకు దిగి వస్తారు. నేనైతే అందర్నీ తీసుకువెళ్తాను మరియు మీరు ఏ విధంగా మొట్టమొదట కొత్త ప్రపంచంలోకి దిగి వస్తారు అనేది తెలియజేస్తాను. ఆ కొత్త ప్రపంచమైన సత్యుగంలో కొంగలెవరూ ఉండరు. తండ్రి అయితే కొంగల మధ్యకే వస్తారు. మళ్ళీ మిమ్మల్ని హంసలుగా తయారు చేస్తారు. మీరిప్పుడు హంసలుగా అయ్యారు. ముత్యాలనే గ్రోలుతూ ఉంటారు. సత్యుగంలో మీకు ఈ రత్నాలు లభించవు. ఇక్కడ మీరు ఈ జ్ఞానరత్నాలను గ్రోలి హంసలుగా అవుతారు. కొంగల నుండి మీరు హంసలుగా ఎలా అవుతారు? ఇది తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. ఇప్పుడు మిమ్మల్ని హంసలుగా తయారు చేస్తారు. దేవతలను హంసలని, అసురులను కొంగలని అంటారు. ఇప్పుడు మీరు చెత్తను వదిలింపజేసి ముత్యాలను గ్రోలేలా చేస్తారు. మిమ్మల్నే పదమ భాగ్యశాలులు అనంటారు. మీ పాదాలపై పదమాల యొక్క ముద్ర పడుతుంది. శివబాబాకైతే అలా పదమాలు ఉండేందుకు పాదాలే లేవు. వారు మిమ్మల్ని పదమ భాగ్యశాలులుగా తయారు చేస్తారు. తండ్రి అంటారు, నేను మిమ్మల్ని విశ్వాధిపతులుగా తయారు చేయడానికి వచ్చాను. ఈ విషయాలన్నీ బాగా అర్థం చేసుకోవాల్సినవి. మనుషులు స్వర్గం ఉండేది అనైతే భావిస్తారు కదా, కాని అదెప్పుడుండేది, మళ్ళీ ఎలా వస్తుంది, ఇది తెలీదు. పిల్లలైన మీరిప్పుడు ప్రకాశంలోకి వచ్చారు. వారంతా అంధకారంలో ఉన్నారు. ఈ లక్ష్మీనారాయణలు విశ్వాధిపతులుగా ఎప్పుడు మరియు ఎలా అయ్యారు అన్నది తెలీదు. ఇది 5000 సంవత్సరాల విషయం. తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. ఏ విధంగా మీరు పాత్రను అభినయించేందుకు వస్తారో అలాగే నేను వస్తాను. మీరు ఆహ్వానాన్నిచ్చి పిలుస్తారు, ఓ బాబా, పతితులైన మమ్మల్ని వచ్చి పావనంగా తయారు చేయండి అని. ఇంకెవ్వర్నీ ఈ విధంగా ఎప్పుడూ పిలవరు. తమ ధర్మస్థాపకులను కూడా మీరొచ్చి అందర్నీ పావనంగా తయారు చేయండి అనెవరూ పిలవరు. క్రైస్తును లేక బుద్ధుడిని పతిత పావనుడు అనంటారా? గురు అనగా సద్గతినిచ్చేవారు. వాళ్ళొస్తారు, వాళ్ళ వెనక అందరూ కిందకు దిగాల్సిందే. ఇక్కడి నుండి తిరిగి వెళ్లే దారిని తెలియజేసేవారు, సర్వులకు సద్గతినిచ్చేవారు అకాలమూర్తి అయిన తండ్రి ఒక్కరే. వాస్తవానికి సద్గురు అన్న పదమే సరైనది. మీ అందరికన్నా సిక్కు ధర్మం వారు సరైన పదాలను ఉపయోగిస్తారు. పెద్ద శబ్దంతో సద్గురు అకాల్ అని అంటారు. చాలా జోరుగా ధ్వని చేస్తారు. సద్గురు అకాలమూర్తి అనంటారు. మూర్తే లేకపోతే వారు సద్గురు ఎలా అవుతారు, సద్గతినెలా ఇస్తారు? ఆ సద్గురు స్వయమే వచ్చి తమ పరిచయాన్ని ఇస్తారు. నేను మీ వలే జన్మ తీసుకోను. మిగిలిన స్థానాల్లో అంతా దేహదారులే కూర్చుని వినిపిస్తారు. మీకు అశరీరి అయిన ఆత్మిక తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. రాత్రికి పగలకు ఉన్నంత తేడా ఉంది. ఈ సమయంలో మనుషులు ఏదైతే చేస్తారో అదంతా తప్పే చేస్తారు. ఎందుకంటే వారు రావణుడి మతంపై ఉన్నారు కదా. ప్రతి ఒక్కరిలోనూ పంచవికారాలున్నాయి. ఇప్పుడిది రావణ రాజ్యం. ఈ విషయాలను విస్తారంగా తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. లేకపోతే మొత్తం ప్రపంచమంతటి చక్రం గురించి ఎలా తెలుస్తుంది?
ఈ చక్రం ఎలా తిరుగుతుందో తెలియాలి కదా. బాబా, మీరు అర్థం చేయించండి అని కూడా మీరనరు. స్వయంగా తండ్రే అర్థం చేయిస్తూ ఉంటారు. మీరు ఒక్క ప్రశ్నను కూడా అడగాల్సిన అవసరం ఉండదు. భగవంతుడైతే తండ్రి. తండ్రి పని అంతా తమకు తామే వినిపించటం, తమకు తామే అన్నీ చేయడం. పిల్లలను స్కూల్లో తండ్రి తనకు తానే కూర్చోబెడతారు. అలాగే ఉద్యోగంలో పెట్టి పిల్లలకి ఇలా చెప్తారు, 60 సంవత్సరాల తర్వాత వీటన్నింటినీ వదిలి భగవంతుని భజన చెయ్యండి, వేదశాస్త్రాలు మొదలైనవి చదవండి, పూజలు చెయ్యండి అని. మీరు అర్ధకల్పం పూజారులుగా అయ్యారు, మళ్ళీ అర్ధకల్పం కొరకు పూజ్యులుగా అవుతారు. పవిత్రంగా ఎలా అవ్వాలి అనేది ఎంత సహజంగా అర్థం చేయించడం జరుగుతుంది. ఆ తర్వాత భక్తి పూర్తిగా తొలగిపోతుంది. వారంతా భక్తి చేస్తున్నారు, మీరు జ్ఞానాన్ని తీసుకుంటున్నారు. వారు రాత్రిలో ఉన్నారు, మీరు పగలులోకి వెళ్తారు, అనగా స్వర్గంలోకి వెళ్తారు. గీతలో మన్మనా భవాని రాయబడి ఉంది. ఈ పదం ప్రసిద్ధమైనది. గీతను చదివేవారు అర్థం చేసుకోగలరు. ఎంతో సహజంగా రాయబడి ఉంది. జీవితమంతా గీతం చదువుతూ వచ్చారు, కాని ఏమీ అర్థం చేసుకోరు. ఇప్పుడు ఆ గీత భగవంతుడే కూర్చుని నేర్పిస్తారు, కావున పద్ధతుల నుండి పావనులుగా అవుతారు. ఇప్పుడు మనం భగవంతుడి నుండి గీతను వింటాము, మళ్ళీ ఇతరులకు వినిపిస్తాము, పావనంగా అవుతాము. ఇది అదే సహజ రాజయోగం అని తండ్రి మహావాక్యాలున్నాయి కదా. మనుషులు ఎంతటి అంధవిశ్వాసంలో మునిగిపోయి ఉన్నారు. అసలు మీ మాటే వినరు. డ్రామానుసారంగా వారి భాగ్యం కూడా ఎప్పుడైతే తెరుచుకుంటుందో అప్పుడే వారు మీ వద్దకు రాగలుగుతారు. మీ వంటి భాగ్యం ఇంకే ధర్మం వారికి ఉండదు. మీ ఈ దేవీదేవత ధర్మం ఎంతో సుఖాన్నిచ్చే ధర్మమని తండ్రి అర్థం చేయించారు. తండ్రి నిజమే చెప్తున్నారని మీరు కూడా భావిస్తారు. శాస్త్రాల్లోనైతే అక్కడ కూడా కంసుడు, రావణుడు మొదలైన వారు ఉన్నట్లు చూపించారు. అక్కడి సుఖాల గురించైతే ఎవరికీ తెలియదు. దేవతలను పూజిస్తారు, కాని వారి బుద్ధిలో ఏమీ కూర్చోదు. ఇప్పుడు తండ్రి అంటున్నారు, పిల్లలు నన్ను స్మృతి చేస్తున్నారా? తండ్రి పిల్లలకు మీరు నన్ను స్మృతి చేయండి అని చెప్పడం ఎప్పుడైనా విన్నారా? లౌకిక తండ్రి ఎప్పుడైనా ఈ విధంగా స్మృతి చేయించే పురుషార్థం చేయిస్తారా? ఇక్కడ అనంతమైన తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. మీరు మొత్తం విశ్వం యొక్క ఆది మధ్యాంతాలను తెలుసుకుని చక్రవర్తి రాజులుగా అవుతారు. మొదట మీరు ఇంటికి వెళ్తారు, ఆ తర్వాత పాత్రధారులుగా అయి వస్తారు. వీరు కొత్త ఆత్మ లేక పాతాత్మ అన్నది ఇప్పుడెవరికీ తెలియదు. కొత్త ఆత్మ పేరు తప్పకుండా ప్రసిద్ధమవుతుంది. ఇప్పుడు కూడా చూడండి, కొందరికి ఎంత పేరు ఉంటుంది. మనుషులు ఎంతోమంది వచ్చేస్తారు, కూర్చుని అనాయాసంగా వచ్చేస్తారు. కావున ఆ ప్రభావం పడుతుంది. బాబా కూడా వీరిలోకి అనాయాసంగానే వస్తారు, కావున ప్రభావం పడుతుంది. అక్కడ కూడా కొత్త ఆత్మ వచ్చినప్పుడు పాతవారిపై ప్రభావం ఉంటుంది. శాఖోపశాఖలు వెలువడుతూ ఉంటే వాటి మహిమ జరుగుతుంది. వారికి అంత పేరెందుకు వస్తుంది అనేది ఎవరికీ తెలియదు. కొత్త ఆత్మైన కారణంగా ఆకర్షణ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఎంతమంది అసత్య భగవంతులుగా అయిపోయారు. అందుకే గాయనముంది, సత్యం యొక్క నావ కదులుతుంది, ఊగిసలాడుతుంది, కాని మునిగిపోదు. తుఫాన్లు ఎన్నో వస్తాయి, ఎందుకంటే భగవంతుడు నావికుడు కదా. పిల్లలు కూడా కదులుతారు. నావకు తుఫాన్లెన్నో వస్తాయి. ఇతర సత్సంగాల్లోకైతే ఎంతోమంది వెళ్తారు, కాని అక్కడెప్పుడు తుఫాన్లు మొదలైన వాటి విషయాలుండవు. ఇక్కడ అబలలపై ఎన్ని అత్యాచారాలు జరుగుతాయి. అయినా కాని స్థాపనైతే జరగాల్సిందే. తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు, ఓ ఆత్మల్లారా, మీరు ఎంతగా అడవి ముళ్లలా అయిపోయారు. ఇతరులకి ముళ్ళు గుచ్చుతూ ఉంటారు, కావున మీకు కూడా ముళ్ళు గుచ్చుకుంటాయి.
ప్రతి విషయంలోనూ రెస్పాన్స్ అయితే లభిస్తుంది. అక్కడ దుఃఖం కలిగించే అశుద్ధమైన విషయాలేవీ ఉండవు. అందుకే దానిని స్వర్గం అంటారు. మనుషులు స్వర్గం నరకం అని అంటారు, కానీ ఏం అర్థం చేసుకోరు. ఫలానా వారు స్వర్గస్థులయ్యారు అని అంటారు. వాస్తవానికి అలా అనడం కూడా తప్పే. నిరాకారి లోకాన్ని ఎవరూ స్వర్గమని అనరు. అది ముక్తిధామము. కాని వారు స్వర్గంలోకి వెళ్లారు అని అంటారు. ఈ ముక్తిధామం ఆత్మల ఇల్లు అని ఇప్పుడు మీకు తెలుసు. ఏ విధంగా ఇక్కడ ఇళ్ళు ఉంటాయో అలా అది ఆత్మల ఇల్లు. భక్తి మార్గంలో ఎవరైతే చాలా షావుకారులుగా ఉంటారో వారు ఎంత పెద్ద మందిరాలను నిర్మిస్తారు. శివుని మందిరం ఎలా తయారు చేయబడి ఉందో చూడండి. లక్ష్మీనారాయణ మందిరాన్ని నిర్మించినప్పుడు కూడా సత్యమైన ఆభరణాలు మొదలైనవి ఎన్ని ఉంటాయి. ఎంతో ధనం ఉంటుంది. ఇప్పుడు అన్నీ నకిలీగా అయిపోయాయి. మీరు కూడా ఇంతకు ముందు ఎంత సత్యమైన నగలను ధరించేవారు. ఇప్పుడైతే ప్రభుత్వానికి భయపడి సత్యమైన వాటిని దాచిపెట్టుకుని నకిలీ వాటిని ధరిస్తూ ఉంటారు. అక్కడ అంతా సత్యమైనవే ఉంటాయి, నకిలీవేవీ ఉండవు. ఇక్కడ సత్యమైనవి ఉన్నా కూడా వాటిని దాచిపెట్టుకుంటారు. రోజురోజుకు బంగారం ఖరీదు పెరిగిపోతూ ఉంటుంది. అక్కడైతే అది స్వర్గం. మీకు అన్నీ కొత్తగా లభిస్తాయి. కొత్త ప్రపంచంలో అన్నీ కొత్తవే ఉంటాయి. అపారమైన ధనం ఉంటుంది. ఇప్పుడు చూడండి, ప్రతి వస్తువు ఎంత ఖరీదైపోయింది. ఇప్పుడు పిల్లలైన మీకు మూలవతనం నుండి మొదలుకొని అన్ని రహస్యాలను అర్థం చేయించారు. మూలవతనం యొక్క రహస్యాన్ని తండ్రి తప్ప ఇంకెవరు అర్థం చేయిస్తారు? మీరు కూడా టీచర్గా అవ్వాలి. గృహస్థ వ్యవహారంలో కూడా ఉండండి, కానీ కమల పుష్ప సమానంగా పవిత్రంగా ఉండండి. ఇతరులను కూడా మీ సమానంగా తయారు చేసినట్లయితే చాలా ఉన్నతమైన పదవిని పొందగలుగుతారు. ఇక్కడ ఉండేవారికన్నా వారు ఉన్నత పదవిని పొందగలుగుతారు. నంబర్ వారుగా అయితే ఉండనే ఉన్నారు. బయట ఉంటూ కూడా విజయమాలలో కూర్చోబడగలరు. వారం రోజుల కోర్సు తీసుకుని ఆ తర్వాత విదేశాలకైనా వెళ్ళండి, లేక ఇంకెక్కడికైనా వెళ్ళండి. మొత్తం ప్రపంచమంతటికీ సందేశం లభించాలి. తండ్రి వచ్చారు, కేవలం నన్నొక్కర్నే స్మృతి చేయండి అని చెప్తారు. ఆ తండ్రే ముక్తి ప్రదాత, మార్గదర్శకుడు. మీరక్కడికి వెళ్తే వార్తాపత్రికల్లో కూడా పేరు ఎంతో ప్రఖ్యాతమవుతుంది. ఇతరులకు కూడా ఇది చాలా సహజమైన విషయంగా అనిపిస్తుంది. ఆత్మ మరియు శరీరం రెండూ వేరువేరు. ఆత్మలోనే మనసు బుద్ధి ఉన్నాయి, శరీరమైతే జడమైనది. పాత్రధారిగా ఆత్మే అవుతుంది, అద్భుతమైనది ఆత్మే. ఇప్పుడు తండ్రిని స్మృతి చేయాలి. బయటుండేవారు ఎంతగా స్మృతి చేస్తారో అంతగా ఇక్కడుండేవారు స్మృతి చెయ్యరు. ఎవరైతే బాగా స్మృతి చేస్తారో మరియు తమ సమానంగా తయారు చేస్తూ ఉంటారో, ముళ్లను పుష్పాలుగా తయారు చేస్తూ ఉంటారో వారు ఉన్నత పదవిని పొందుతారు. ఇంతకుముందు మనం కూడా ముళ్లుగానే ఉండేవారమని మీరు భావిస్తారు. ఇప్పుడు తండ్రి ఆజ్ఞను జారీ చేశారు. కామం మహాశత్రువు. దానిపై విజయాన్ని పొందడం ద్వారా మీరు జగజ్జీతులుగా అవుతారు. కాని అలా రాసినంత మాత్రాన ఎవరూ అర్థం చేసుకోలేరు. ఇప్పుడు తండ్రి అర్థం చేయించారు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, సదా జ్ఞానరత్నాలను గ్రోలే హంసలుగా అవ్వాలి. ముత్యాలనే గ్రోలాలి, చెత్తను వదిలేయాలి. ప్రతి అడుగులోనూ పదమాల సంపాదనను జమ చేసుకుని పదమ భాగ్యశాలులుగా అవ్వాలి. రెండవ పాయింట్, ఉన్నతమైన పదవిని పొందేందుకు
టీచర్గా అయి అనేకుల సేవను చేయాలి. కమల పుష్ప సమానంగా పవిత్రంగా ఉంటూ తమ సమానంగా తయారు చేయాలి. ముళ్లను పుష్పాలుగా తయారు చేయాలి. వరదానము: నీది నాది అన్న అలజడిని సమాప్తం చేసి దయాభావనను ఇమర్జ్ చేసే దయాస్వరూప భవ. ఎప్పటికప్పుడు ఎంతమంది ఆత్మలు దుఃఖపు అలలోకి వస్తూ ఉంటారు. కొంచెం ప్రకృతి అలజడిలోకి వచ్చినా, ఆపదలు వచ్చినా అనేకాత్మలు తపిస్తూ ఉంటాయి. దయా జాలిని కోరుకుంటాయి. కావున అటువంటి ఆత్మల పిలుపును విని దయాభావనను ఇమర్జ్ చేసుకోండి. పూజ్య స్వరూపాన్ని, దయాస్వరూపాన్ని ధారణ చేయండి. స్వయాన్ని సంపన్నంగా చేసుకున్నట్లయితే ఈ దుఃఖపు ప్రపంచం సమాప్తమైపోతుంది. ఇప్పుడు పరివర్తన యొక్క శుభ భావన అనే అలను తీవ్రగతితో వ్యాపింపజేసినట్లయితే నీది నాది అన్న అలజడి సమాప్తమైపోతుంది. స్లోగన్: వ్యర్థ సంకల్పాల రూపీ సుత్తితో సమస్య రూపీ రాయిని పగలకొట్టేందుకు బదులుగా హై జంప్ చేసి సమస్య రూపీ పర్వతాన్ని దాటివేసేవారిగా అవ్వండి. ఓం శాంతి.